శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 13 ఏప్రిల్ నుంచి 19 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వృషభంలో గురువు గారు ఉన్నారు. అలాగే కర్కాటకంలో కుజుడు నీచపట్టున్నారు. చంద్ర కేతువులు ఇద్దరు కన్య రాశిలో ఉన్నారు. బుధుడు నీచలో ఉన్నారు. శుక్రుడు ఉచ్చలో ఉన్నారు. శని రాహు రవిలతో కలిసి మీనరాశిలో. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి ధనుసు రాశిలోకి వచ్చినది. రవి గారి యొక్క స్థితి తన ఉచ్చస్థానమైనటువంటి మేషరాశిలోకి వచ్చి ఉన్నది. పంచగ్రహ కూటమి కాస్త చతుర్గ్రహ కూటమి అయినది. అయితే ఇక్కడ గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతోంది. అలాగే శని రాహు శుక్ర బుధ ఈ 4 గ్రహాల యొక్క దృష్టిలు కూడా కేతువు మీదనే పడుతూ ఉన్నాయి. ఇక గ్రహస్థితులలో ఇతరత్ర గ్రహస్థితులలో ఏమన్నా మార్పులు ఉన్నాయా అంటే ఏమీ లేవు. ఈ దృష్టుల ఫలితానికి వస్తే కొంచెం ఆధ్యాత్మిక చింతన బాగా పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రజలలో. అలాగే మానసిక ఒత్తిడి కొంచెం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని భయాలు, ఆరోగ్యానికి సంబంధించిన భయాలు, అలాగే పితృవర్గానికి సంబంధించినటువంటి ఆందోళనలు, మాతృవర్గానికి సంబంధించినటువంటి ఆందోళనలు మనస్సులో ప్రేరేపితం అవుతూ ఉంటాయి. అయితే ఇది అంత భయపడవలసినటువంటి గ్రహస్థితి అయితే కాదు. గురువు గారి యొక్క బలము చాలా బాగుంది. కేతువు మీద దృష్టి పడుతోంది. అట్లే శని గారి దృష్టి, బుధుని దృష్టి, శుక్ర రాహువుల దృష్టి కూడా పడుతూ ఉంది. వీటి వల్ల ఏదైనా ఇబ్బందులు ఉన్నా కూడా గురువు గారి యొక్క దృష్టి కూడా పడుతూ ఉన్న చేత కేతువు గారు చాలా బలోపేతం అయిపోయి ఉన్నారు. కాబట్టి ప్రజలెవరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఇది రాశులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ఇష్ట దైవాలని పూజించుకోవాల్సిందిగా, హనుమాన్ చాలీసా చదువుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఇక గ్రహ సమ్మేళనాల విషయంలోకి వస్తే ఒక ముఖ్యమైనటువంటి మార్పు ఇక్కడ జరిగి ఉన్నది. రవి రాహు కలయిక జరుగుతుంది. అలాగే శని రాహు కలయిక జరుగుతుంది. అలాగే శుక్ర రాహు కలయిక జరుగుతోంది. బుధ రాహు కలయిక జరుగుతోంది. 4 గ్రహాలు రాహుతో కలిసి ఉన్నాయి. 1.5 సంవత్సర కాలం, ఇంచుమించుగా 1 నెల తక్కువగా ఈ కాలం నుంచి, అంటే 1 సంవత్సరము 5 నెలలు, ఒక 17 నెలల కాలం నుంచి ఇంచుమించుగా రాహు గారు అక్కడే ఉన్నారు. గ్రహాలు కలుస్తున్నాయి, చంద్రుడు వస్తున్నారు వెళ్తున్నారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఇన్ని గ్రహాలు కలవడం అనేది ఇప్పుడే. పంచగ్రహ కూటమి అంటే 5 గ్రహాలు కలుస్తూ ఉన్న కారణం చేత, అందులోనూ రాహుతోనూ శని గారితోనూ కలుస్తూ ఉన్న కారణం చేత ఇక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఉండబోతున్నాయి. ఇక్కడ రవి రాహు కలయికను తీసుకుందామా అంటే పితృవంశ దోషాన్ని సూచిస్తున్నాయి. తప్పనిసరిగా తండ్రి గారి వైపు కాస్త బలహీనం అవుతారు. అలాగే స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. పోనీ శని రాహుల కలయిక తీసుకుందామా అంటే ఇక్కడ కర్మకారకుడైనటువంటి శని గారు 12వ స్థానం. చూడండి, ఇక్కడ రాశులతోనూ వాటితోనూ సంబంధం లేదు. ఈ రాశి చక్రంలో 12వ స్థానం అయినటువంటి గురు గ్రహ అధినేతగా ఉన్నటువంటి మీనరాశిలోకి వచ్చారు. అంటే ఇక్కడ కర్మ ఫలం ఏదైతే ఉందో అది అనుభవించేటటువంటి స్థానం అన్నమాట. అలాంటి స్థానంలోకి వచ్చారు. అది మంచి కర్మ, సుకర్మ అవనివ్వండి, దుష్కర్మ అవనివ్వండి. శుక్రరాహుల కలయిక ఉంది. ఇక్కడ స్త్రీలతో సమస్యలు, భార్యాభర్తల సమస్యలు ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. బుధరాహుల కలయిక జరుగుతోంది. బుధుడు నీచలో కూడా ఉన్నారు. నరాలకి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. ఇలా ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందిని సూచిస్తూ ఉంటారు. కాబట్టి నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. అన్ని రకాలైనటువంటి దోష పరిహారాలు జరుగుతాయి అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. మకర రాశి. మకర రాశి వారికి 5 గ్రహాల యొక్క ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఈ వారం రోజులు 13 ఏప్రిల్ నుంచి 19 ఏప్రిల్ వరకు గల కాలానికి తృతీయ స్థానంలో శనిగారు, రాహువు, రవి, బుధుడు 4 గ్రహాల యొక్క ఉత్తమోత్తమైన ఫలితాలు. అలాగే గురువు గారి యొక్క స్థితి పంచమంలో ఉత్తమోత్తమైన ఫలితాలు. అసలు 5 గ్రహాలు ఉత్తమోత్తమైన ఫలితాలను ఇస్తున్నాయి. అందులో శని గారు ఉన్నారు, రాహువు ఉన్నారు, అలాగే గురువు గారు ఉన్నారు. ఇంకా 3 గ్రహాలు అత్యద్భుతమైన ఫలితాలు ఇచ్చే గ్రహాలు. అలాగే వాటికి సపోర్టెడ్ గా ఉండేటటువంటి మిగతా 2 గ్రహాలు రవి బుధులు. ఏమి కావాలండి?
అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటుంది, బంధువుల సహకారం ఉంటుంది, స్నేహితుల సహకారం ఉంటుంది. దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తాయి, దగ్గర బంధువుల్ని బాగా ఆదరిస్తారు, అన్నదమ్ముల ఆదరణ ఉంటుంది, అక్క చెల్లెళ్ళ ఆదరణ ఉంటుంది. అలాగే స్నేహితుల విషయంలో కూడా మీరు ఊహించని విధంగా స్నేహితులు వచ్చి మీకు సహాయ సహకారాలు అందించి వెళ్తారు. ఇక సంతాన విషయంలో అయితే చాలా చాలా అభివృద్ధి పదంలో ఉంటారు వాళ్ళు. మీరు ఎంత సంతృప్తిగా ఉంటారంటే, నా బిడ్డలు ఇంత పైకొచ్చారు, ఇంత చక్కటి పొజిషన్స్లోకి వెళ్ళారు అని చెప్పి చాలా ఆనందపడతారు. వాళ్ళు పెద్ద పిల్లలైనట్టయితే, చిన్న పిల్లలైనట్టయితే వాళ్ళు చాలా బాగా చదువుకుంటున్నారు అనే సంతృప్తిలో ఉంటారు. వారు పసిపిల్లలైనట్టయితే వాళ్ళ పరిణామ క్రమం చక్కగా ఎదుగుదల చాలా బాగుంది అని ఆనందపడతారు. మీ బిడ్డలు ఏ స్టేజ్లో ఉన్నవారైనప్పటికీ కూడా మీకు చాలా చాలా సంతృప్తి కలుగుతుంది. దైవభక్తి పెరుగుతోంది, దైవ కార్యాలు చేస్తారు, పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమా అన్నట్టుగా ఎన్నో గొప్ప గొప్ప కార్యాలను సాధిస్తారు, మీ ఆశయం సిద్ధిస్తుంది. అలాగే ఏదైనా మంత్ర సాధన చెయ్యాలి అనుకుంటే చాలా అత్యుత్తమమైన గ్రహస్థితులు ఉన్నాయి. తృతీయము బాగుంది, పంచమము బాగుంది. ఇంకా ఏమి కావాలండి? మీరు చక్కగా గురువుల వద్ద నుంచి మీరు ఉపదేశం తీసుకోవచ్చు అనేటటువంటి కాలం నడుస్తూ ఉన్నది. భార్యాభర్తల మధ్య అనుకూలతలు కూడా బాగున్నాయి. నిజానికి సప్తమ స్థానంలో కుజుడు నీచలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు ఉంటాయి. గురువు గారి యొక్క స్థితి, శని గారి యొక్క స్థితి, రాహు గారి యొక్క స్థితి, ఈ మూడు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చే క్రమంలో మీకు భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, వివాహాది శుభకార్యాలు కూడా కుదిరేటటువంటి దిశగా ఉంటాయి, మీ ప్రయత్నాలు ఫలిస్తాయి, మీకు సన్మాన సత్కారాలు ఉంటాయి, మీకు చాలా గొప్పదైనటువంటి ప్రశంసలు ఉంటాయి. చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి వ్యయ స్థానంలోకి వచ్చింది. కించిత్ వ్యధ ఉండేటటువంటి అవకాశం ఉంది. అలాగే చతుర్థంలోకి రవి గారి యొక్క ఉన్నతమైనటువంటి స్థితి వచ్చి ఉన్నది. దీనివల్ల ఇంకా వేరే ఏమన్నా ఫలితాలు ఉంటాయా అంటే ఏ ఫలితాలు ఉండబోవు. అష్టమాధిపతి కదా రవి, కాబట్టి అంత గొప్ప చెప్పుకోదగ్గంత ఫలితాలు అయితే ఏమీ ఉండబోవడం లేదు. అయితే మీరు యోగా చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది. ఇక్కడ గురువు గారి యొక్క స్థితి షష్ఠ స్థానంలోకి వెళ్ళిపోబోతోంది. దానివల్ల యోగా చేసి మీరు ఆత్మ సంయమన శక్తిని పెంచుకోవాల్సిందిగా మరీ మరీ సూచన చేస్తున్నాను. ఉద్యోగ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ, అలాగే ఏదైనా మీరు ధనము ఎవరికన్నా ఇప్పించాలి అనుకున్నా, అప్పు ఇవ్వాలి అనుకున్నా, ఈ రెండు పరిస్థితుల్లో కూడా కించిత్ జాగ్రత్తగా ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అలాగే నవధాన్యాలు దానం ఇవ్వండి. ఇంటి ఎలవేల్పుని పూజ చేయండి, శివారాధన చేయండి. అద్భుతమైనటువంటి మనశ్శాంతి, అభివృద్ధి రెండూ ఉంటాయి. శుభం.